ఈ మినీ వ్లాగు 31st రోజు మినీ వ్లాగు అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయంటే కళ్ళు మూసి తెరిసేలోక పొద్దుగుకుతుంది తెల్లారుతుంది. 2025 అప్పుడే అయిపోయింది. 26 వచ్చి కూడా 2 days అయిందా. 31st రోజు ఏందో ఒక తెలియని ఆనందం. నిజంగా చెప్పాలంటే పండగ వాతావరణం ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే. ఆ రోజు మధ్యాహ్నం నుండి డీమార్ట్కి వెళ్దాం అని మా ఆయన ఒకటే ఇంకా హడావుడి. మా ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇక ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనియడు, ప్రశాంతంగా ఉండనియడు, ఏ పనులు చేసుకొనియడు. కథం టైం అంటే టైం టు టైం అయిపోవాల్సిందే. 31st కంటే ముందు రోజే నైట్ అన్నాడు అనమాట, డీమార్ట్కి వెళ్దాం, తొందరగా వెళ్దాం అని అన్నాడు. కానీ మేము ఆ రోజు 11 వెళ్దాం అనుకున్నాం మార్నింగ్. కానీ పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు అనమాట. లంచ్కి వస్తాం మమ్మీ ఇంటికి అని చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం ఉండాల్సి వచ్చింది. వాళ్ళు మేము అందరం తిని ఎటోళ్ళ మటు బయలుదేరేసరికి 2 అయిందనమాట. అసలు మా ఆయనకి నాతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మాత్రం భలే సరదా ఆయనకి. నాకేమో ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం ఎక్కువ. సో ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు తప్పితే బయటికి వచ్చిన సందర్భాలు ఉండవు. మా ఇంట్లోకి వచ్చిన కొత్తలో డిమార్ట్కి వెళ్ళి ఒక 7,500 అయినాయి అనమాట సరుకులు. అప్పుడు తీసుకున్నాం. 2 నెలలు దాటిపోయింది అనమాట. అన్ని సరుకులు ఏమి అయిపోలేదు, బొచ్చడి సరుకులు ఉన్నాయి. మెయిన్గా అయిపోయినాయి ఏంటంటే నూనె, పల్లీలు, ఇడ్లీ రవ్వ, ఇంకా సరుకు, కొన్ని అయిపోయినాయి అన్నమాట. కిరాణా షాప్లో ఏమైనా సరుకులు తీసుకుందామంటేనేమో ఇక్కడ రేట్లు ఎక్కువ, అక్కడ డీమార్ట్కి పోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ డీమార్ట్కి వెళ్తేనేమో మన అంచనా డబల్ ఉండాల్సిందే డబ్బులు. నిజంగా చెప్పాలంటే ఈ సరుకులు, సామాన్లు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకేమన్నా ఇంట్లోకి అవసరమైన సామాన్లు ఉంటాయి చూసిరా, ఇవి స్టీల్ సామాన్లు కానివచ్చు, పూజ సామాన్లు కానివచ్చు, వాటిని అయితే వదిలిపెట్టబుద్ధి కాదండి నాకైతే. ఇది తీసుకుంటే బాగుండు, అది తీసుకుంటే బాగుండు అని నా ప్రాణం ఒకటే. ఆయనేమో తిడుతూ ఉంటాడు అనమాట, ఎందుకు నెత్తికేసి కొట్టుకుంటావా, ఏం చేసుకుంటావు, సామాన్లు ఇంట్లో బోలెడు సామాన్లు ఉన్నాయి, పాత ఇనుప సామాన్లు. ఆయన గొంతులోకి వస్తే మాత్రం మొత్తం సామాన్ వేస్తాను. ఆయన అన్నంత మాత్రాన, ఇంట్లో ఉన్నంత మాత్రాన తీసుకోకుండా ఉంటావా, ఏదో ఒకటి తీసుకుంటా ఖచ్చితంగా. వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి మాత్రం వదిలిపెట్టాను. అయిపోయిన సామాన్లు మాత్రమే, అవసరమైన సామాన్లు మాత్రమే తీసుకుందామని వచ్చినాం. బండ్లే ఇంక ఇదొకటి ఇదొకటి చూసినాయి వదిలిపెట్టబుద్ధి కాక వేసిన. దాదాపు 4,000 దాకా అయిందనుకోండి. ఎప్పుడో 2-2:30కి వచ్చిన మేము ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. అసలు విషయం ఏంటంటే బండి పార్కింగ్ ప్లేస్లో పెట్టొస్తే ఎందుకో కానీ గాలి పోయిందంట, పంచర్ అయిందంట. సరే నువ్వు ఇక్కడనే కూర్చో, నేను ఎమ్మటే పంచర్ వేయించుకొని వస్తాను పోయింది. అన్ని ముందర పెట్టుకుని దాదాపు గంట సేపు దాకా బయట కూర్చున్నా అనమాట. గంట తర్వాత వచ్చిండు, మళ్ళీ పోయిండు. ఆడ కేకులు పెట్టి అమ్ముతురు, కేకులు తీసుకొస్తా అని పోయిండు. మళ్ళీ ఒక అరగంట పోయింది. ఆ రోజైతే నాకు అసలు ఏమో కోపం వచ్చింది అనుకోండి. పోనీ లోపల ఉన్నప్పుడు నేను షాపింగ్ చేస్తున్నప్పుడు పోయినా అది వేరు విషయం. అన్ని తీసుకొని బయటకు వచ్చినాక బయట కూర్చోబెట్టి పోతే అందరు నాకెళ్ళేది. అప్పుడు నాకు వచ్చిన కోపానికి పెద్ద ప్రళయమే వస్తుంది. ఎందుకు, రేపు న్యూ ఇయర్ కదా, వామ్మో గొడవ ఎందుకని నోరు మూసుకొని బండి మీద కూర్చున్నా. ఇక బండి మాత్రం 100 మీద తీసుకొచ్చినా అనుకోండి. ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది.